ಅದಕ್ಕೆ సుబ్బు సుబ్బు. సో మేమందరూ కలిసి హోలీ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. మాకంతా ఫస్ట్ టైం హోలీ ఈవెంట్ వెళ్ళేది, అంటే ఇన్వైట్ చేశారు. సో దట్ హోలీ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. అందరికీ హ్యాపీ హోలీ. సో అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏమి అని నేను బ్లాగ్ తీయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము ఎంతలా సెలబ్రేట్ చేసుకున్నాము అని. యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది అంటే, ఆల్రెడీ మేము ఇంట్లో ఆడేసాము హోలీ. కాకపోతే చూడండి కలర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇంట్లో మేము స్టార్ట్ చేసేసాము, బట్ అక్కడికి వెళ్ళి ఫుల్గా ఆడాలని ఇంకా అంతగా ఏమీ ఆడుకోలేదు. ఇంట్లో లైట్గా ఆడుకున్నాము, బట్ అసలు ఆడినట్టు కొంచెం కూడా కనపడట్లేదు. నాకేం గుర్తొస్తుందంటే, హోలీ అంటే మా చిన్నప్పుడు, అంటే మేము స్కూల్కి పోయేటప్పుడు కాలేజీకి పోయేటప్పుడు ఆడే హోలీ కలర్సే మాకు అనిపిస్తుంది. ఒక పింక్ కలర్, సిల్వర్ కలర్, అది ఎక్కువ ఆడుతుంటివి. ఒక 1 వీక్ అయినా కూడా బ్లూ, ఒక 1 వీక్ అయినా కూడా ఆ కలర్ అస్సలు పోతుండలేదు. రిండు సోప్ వేసి, శశి సోప్ వేసి స్కిన్ వచ్చేటట్టు ఇక అట్లా రుద్దుతుంటివి. ఇంకా ఆ కలర్ పోవాలి అని ఆయిల్ పూసి 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 పూసి. యాక్చువల్గా హోలీ అంటే అదే అని అనిపిస్తుంది. ఇప్పుడంతా ఆర్గానిక్, హర్బల్, కెమికల్స్ అని. ఇది కూడా కరెక్టే చేసేది, బట్ ఎంజాయ్మెంట్ అంటే అదే అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఇదైతే నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఒక ఈవెంట్కి వెళ్ళేది. చూడాలి అక్కడ ఎలా ఉంటుంది ఏమి అని. సో మేమందరూ ఇలా వైట్ అండ్ వైట్ అయితే వేసుకున్నాము. అందరూ వైట్ వేసుకున్నాము, ఒక్క మా డాడీ తప్ప. ఎందుకంటే మా డాడీ దగ్గర వైట్ షర్ట్ ఉంది కానీ వైట్ టీ షర్ట్ లేదు. సో దట్ మా డాడీ వైట్ అంటే అంతగా ప్రిఫర్ చెయ్యరు ఇలాంటి దానికి. డాడీకి వైట్ షర్ట్, వైట్ టీ షర్ట్ అది మరి గలీజ్ అయిపోతుంది, కలర్స్ అయిపోతుంది అని. అండ్ మా విశ్రుతిని చూడండి, మా విశ్రుతి కూడా వైట్ అండ్ బ్లాక్. విశ్వ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. యాక్చువల్లీ ఈ ఈవెంట్లో మా అన్న అండ్ మా ఆయన ఇద్దరు మిస్సింగ్. ఇద్దరు ఆఫీస్లో అయితే ఉన్నారు, లేరు ఇక్కడ మాతో పాటు. ఉన్నింటే బాగుండే అని అనిపిస్తుంది నాకు. వాళ్ళిద్దరు కూడా ఉంటే ఇంకా ఫుల్ ఫన్గా ఉంటుంది అని. చూడాలి. దగ్గరే ఇక్కడ నుంచి మాకు ఒక 10 కిలోమీటర్స్లో ఉంది ఆ ఈవెంట్. వెళ్తున్నాము. మ్యాప్ ఎలా కొడగల్ కాదు, సంగన్కల్. యాక్చువల్లీ అదొక కాలేజ్లో ఈవెంట్ పెట్టారనమాట. సో శ్రేష్ఠ అనే కాలేజ్. యాక్చువల్లీ వాళ్ళు ఈవెంట్ ఎందుకు పెట్టారంటే, ప్రతి ఒక్క టికెట్స్ నార్మల్గా టికెట్ ప్రైస్ పెడతారు కదా, ఒక పర్సన్కి ఇంత ఛార్జెస్ అని. వచ్చిండే ఫండ్ని వేరే స్కూల్ పిల్లలకి వాడుకోవచ్చు, వాళ్ళకి ఇవ్వడానికి అని వాళ్ళు ఈవెంట్ అరేంజ్ చేశారు. సో దట్ మనకు ఫన్ అండ్ ఇంకొకరికి అది ఒక లైఫ్ లాగా వాళ్ళకి చదువుకోవడానికి దానికి హెల్ప్ అవుతుంది అనేలాగా వాళ్ళు అనుకొని ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. అందుకని మేము కూడా వెళ్తున్నాము. ಹೇಳಿ మా వదిన మాట్లాడుతుంది. ಏನಿಲ್ಲ, ನಾವಲ್ಲಿ ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲೆಲ್ಲ ಅಲ್ಲಿ ಹೋಲಿ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರೆ, ಈವೆಂಟ್ ಎಲ್ಲ ಮಾಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ನನಗೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಈ ಕಡೆ ಎಲ್ಲ. నాకు లాస్ట్గా హోలీ అంత ఫుల్గా ఆడిన హోలీ అంటే, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బ్యాంకులో జాబ్ చేసేటప్పుడు అప్పుడు ఆడిందే నేను లాస్ట్ హోలీ. అంటే ఫుల్గా ఆడుకున్నాం, ఫుల్ అంటే ఫుల్. అండ్ కాలేజ్లో ఆడిన హోలీ అయితే అది అస్సలు మర్చిపోలేని రోజులు ఇవన్నీ. ఎందుకు కాలేజ్లో ఆడిన హోలీ అంటే అబ్బా, నాకు ఇప్పటికీ ఒక వాల్ ఫుల్ కలర్, ఒక వాల్ ఉంటుంది మా కాలేజ్లో వాల్. ఆ వాల్ ఫుల్కి ఒక పింక్ కలర్ తీసుకొని పోయి ఇలా వేసిండేది. అది మాత్రం నాకు బాగా గుర్తుంది. మేము ఆడిన హోలీకి నెక్స్ట్ డే చైర్మన్ వచ్చి అంత కంప్లైంట్ చేశారు. అలా చేసేసి మరి ఇంకా కాలేజ్ అంతా కలర్స్ వేపించారు వాళ్ళు. అట్లా అంత రచ్చ చేసామన్నమాట కాలేజ్లో హోలీ ఆడింది. నేను ఈసారి ఎప్పుడైనా నేను మీకు మా కాలేజ్ కూడా చూపిస్తాను. నేను కాలేజ్కి వెళ్ళి కూడా అక్కడ నేను మా కాలేజ్ కూడా చూపిస్తాను మీకు అందరికీ. ఇప్పుడైతే ఎంతున్నా అప్పటి రోజులు, అప్పటి డేస్ అంతే. అంటే మా పేరెంట్స్ ఫుల్గా ఎంజాయ్ చేసింటారు పిల్లలతో ఆడుకొని బయట అంతా. మేము కొంచెమే, మా ఇంట్లో మమ్మల్ని అంతగా పంపించలేదు. మేమైతే కొంచెమే, వీళ్ళు 100%, మేము 50%. అండ్ మా పిల్లలకి వచ్చేసరికి వీళ్ళకి 25% కూడా ఉండదు. ఆ ఆటలన్నీ వాళ్ళకి తెలియని కూడా తెలిసిండవు.
అలా అయిపోతుంది జనరేషన్ చేంజ్ అయ్యేసరికి ఇంకా వెళ్తున్నాం. అండ్ ఎంటర్ అయ్యేటప్పుడు నేను మరి మీకు చూపిస్తాను ఏ కాలేజ్ ఎక్కడికి వెళ్తున్నామని కూడా నేను మీకు చూపిస్తాను. సో మేమైతే ఎంటర్ అయిపోయినాము. మేము వచ్చింది అయితే శ్రేష్ఠ ఇంటర్నేషనల్ స్కూల్. నేను యాక్చువల్లీ కాలేజ్ అనుకున్నాను, కానీ ఇది స్కూల్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడైతే ఎంటర్ అవ్వడానికి స్టాంప్స్ అయితే వేస్తున్నారు, ఎందుకంటే లోపల ఉన్న సర్వీసెస్ అన్ని మనము యూస్ చేసుకోవచ్చు అని. అండ్ కూపన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అండ్ స్టాంప్స్ కూడా తీసుకోవచ్చు మనము. ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మేము కొద్దిగా లేట్గానే వచ్చాము, అంత మార్నింగ్ అంటే అంత త్వరగా రావడం ఎందుకు అని లేట్గా వచ్చాము. మరీ లేట్గా వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈవెంట్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ ఒక సైడ్ ఫుడ్ స్టాల్ ఉంది, అండ్ చిన్న పిల్లలకి హోలీ టాయ్స్ కూడా దొరికేటట్టు పెట్టారు, లైక్ వాటర్ గన్స్ అవి. ఎందుకంటే పిల్లల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, వాళ్ళు అప్పటికప్పుడే పర్చేస్ చేసి ఆడుకునేటట్టు. ఇక్కడ వీళ్ళు హోలీ ఆడడానికి ఇచ్చిన కలర్స్ అయితే ఓన్లీ ఆర్గానిక్ అండ్ హర్బల్ కలర్స్ మాత్రమే ఇచ్చారు. ఒక సైడ్ ఏమో రెయిన్ డ్యాన్స్ సెట్ అరేంజ్ చేశారు, అండ్ డీజే పెట్టారు. మామూలుగా లేదు ఈవెంట్ అయితే. 9 అయితే ఫస్ట్ టైం మేము వెళ్ళింది. మా వదిన ఇలాంటివన్నీ ఆల్రెడీ చూసే ఉంటుంది, నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడైతే చాలామంది సబ్స్క్రైబర్స్ కలిచారు నన్ను. అందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు. మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను మాట్లాడుతున్నారు. మీ ప్రేమకి నేను ఒక్క మాటతో అయితే నేను థ్యాంక్ యూ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు, అండ్ మీ ప్రేమ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నేనైతే ఈ రోజున అస్సలు మర్చిపోలేను, అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. నేనైతే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అనుకున్నాను, అసలు నాకు అక్కడ ఎవ్వరు తెలియదు కదా, ఎలా ఉంటుంది ఏమి అని. కానీ అక్కడికి వెళ్ళగానే అందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే మనకి పరిచయం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ దాంట్లో కలుపుకొని అందరూ ఆడుకుంటున్నారు అంతా హ్యాపీగా. అండ్ కొన్ని సాంగ్స్ పెట్టారు, ఎప్పుడు ఆల్ టైమ్ హిట్ సాంగ్స్. దానికంతా మేము రెయిన్ డ్యాన్స్ చేసాము, బాగా ಎಂಜಾಯ್ చేసాము. మా ವದಿನ ಅಡುಗ್ತಾನೆ ತನಗೆ ಎಲ್ಲ ಅನಿಪಿಚ್ಚಿಂದು, ಅದಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಹೆಂಗೆ ಅನಿಸ್ತು? ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು, ತುಂಬ ಎಂಜಾಯ್ ಮಾಡಿದ್ರಿ. ರೈನ್ ಡಿಸ್ಕೋ, DJ, ಆಮೇಲೆ ಸ್ನ್ಯಾಕ್ಸ್ ಕೊಟ್ಟರು, ಅವಾಗವಾಗ ಡಿಹೈಡ್ರೇಟ್ ಇದಕ್ಕೆ ವಾಟರ್ ಕೊಟ್ಟಿದ್ರು, ಜ್ಯೂಸಸ್ಸು ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಎಂಜಾಯ್ ದಿ ಡೇ. నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే నాకు ఇది ఒక ఈవెంట్ లాగా అనిపించలేదు. ఫ్యామిలీ అంతా కలిసి ఒక డే ఔటింగ్కి వెళ్ళినట్టు అనిపించింది. అంత బాగా ఎంజాయ్ చేసాము. నిజం చెప్పాలంటే ఆ జోష్లో డ్యాన్స్ ఆడేటప్పుడు తెలియలేదు, కానీ ఆ డ్యాన్స్ ఆడినాక బయటకు వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్ అయితే మామూలుగా లేవు, కాళ్ళు అయితే నొప్పులు పుట్టేశాయి. ఇంకా సరే అని ఆకలేస్తుంది, తిందామని అయితే వెళ్తున్నాం మేము. ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. మీరు అనుకోవచ్చు ఈ వీడియోలో మమ్మీ డాడీని ఎందుకు చూపిలేదేను, వాళ్ళైతే పిల్లలతో ఉన్నారు. ఎందుకంటే పిల్లల్ని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. కొద్దిసేపు ఆడుకొని వాళ్ళు ఇంకా కూర్చొనేసారు ఒక సైడ్. విశ్రుత్ ఓం తింటున్నావు నువ్వు? విష్ణు ఓం తింటున్నావు? స్వీట్ లంచ్ చేస్తున్నాం. సో లంచ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. మేమైతే ఫుల్ ఫన్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం హోలీ అయితే. బ్యాక్ టు హోమ్. సుబ్బుదాయి మేము ఇంట్లోకి రాగానే మమ్మల్ని వెల్కమ్ చేస్తాయి మా ఇంట్లో. క్యాండీ లియో. ఓకే, సో ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. సుబ్బు బాయ్ చెప్పు. సుబ్బు బాయ్ మాడు, జల్దీ బాయ్ మాడు. టాటా. సుబ్బు టాటా.